ఆయనకి వయసే కనబడదు. అలాంటి ఎమ్మెల్యే గారికి చెప్పు ప్రజలకి యావత్తు ప్రపంచంలోనే ఒక పెద్ద దేవాలయం ఉందంటే అది వెంకటేశ్వర స్వామి. నా మిత్రుడు అమెరికాలో ఉన్నాడు, యువరాజ్ అని. ఏం యువరాజ్, ఆదం నుంచి మా శ్రీనివాసులు వస్తున్నాడు కదా అంటే, ఆయనతో ఏం తెప్పించుకుంటున్నావు అంటే, లేదన్నా లడ్డు తెప్పించుకుంటున్నాను, కలియుగ దైవం 7 గంటల వెంకటేశ్వర స్వామి ప్రసాదం కావాలని తెప్పించుకుంటున్నానని అంత పవిత్రంగా భావించి మనం లడ్డు అనే ప్రసాదం తెప్పించుకుంటాం. 7 గంటల వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటున్నాను, అక్కడ నేను ప్రమాణం చేస్తానంటున్నాను. నీవు నీ వెంట నీ సతీమణిని తీసుకుని పోయే ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక సెక్యులర్ ముస్లిం గా ఏ రోజైనా ఈ భారతదేశంలో 7 గంటల వెంకటేశ్వర స్వామికి దర్శనానికి పోతే భార్యాభర్తలు ఇద్దరు పోతారు. నువ్వు ఈ రోజు పోతానంటున్నావు కాబట్టి నేను నీకు ప్రశ్నిస్తున్నాను, నీ భార్యతో నువ్వు పోయి ఆ కలియుగ దైవం 7 గంటల వెంకటేశ్వర స్వామిని ముక్కుతావా అని చెప్తున్నాను. నీకు ఆ పవిత్రత లేదు కాబట్టి ఆ లడ్డూని కలిపి ప్రసాదం చేసి యావత్తు హిందూ మనోభావాలను నువ్వు దెబ్బతీసినావు కాబట్టి ఆ శాపం వల్ల నీ ప్రభుత్వము నశించిపోయింది. నీకు ఈరోజు మేము మంచి ప్రభుత్వం అని కార్యక్రమం పెట్టాము. ఎందుకంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నరుడా నీ కోరిక ఏమంటే, దేవుడా నన్ను కడుపు నిండా భోజనం పెట్టు, వైద్యురాలు వద్దు, వజ్రాలు వద్దు అని మానవ జాతి మనం. అలాంటి అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అన్నా క్యాంటీన్ ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని తొలగించినావు. కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది శాపాలు తీసుకున్నావు. ఈరోజు వలస కూలీ వాళ్ళు వచ్చి, కార్మికులు, ఆటో రిక్షాలు వాళ్ళు ఏదైనా టౌన్ లో వచ్చి పని చేసిపోయిన తర్వాత ఆకలితో పోతారు. కానీ కడుపు నిండా భోజనం చేపియాలా, పేదవాడి పట్టడి అన్నం కోసం, పేదవాడి ఆకలి తీర్చడానికి ఒక అన్న క్యాంటీన్ అనే మంచి మనసుతో చంద్రబాబు నాయుడు ప్రారంభించినారు. కానీ నువ్వు మాత్రము అలాంటి మంచి స్కీమ్ ని తొలగించి రాక్షసుడుగా మా పాలిట పేద పాలిట రాక్షసుడుగా నువ్వు అవతారం ఎత్తినావని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా తమిళనాడులో చూడండి, అమ్మ క్యాంటీన్ అనే పేరుతో ఈ అమ్మ క్యాంటీన్ అనే పేరుతో ప్రారంభిస్తే గత ప్రభుత్వం పోయిన తర్వాత స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమ్మ క్యాంటీన్ అనే పేరుతోనే నడుస్తా ఉంది. నువ్వు ఈరోజు ఆ పేదల కడుపు కొట్టడానికి నువ్వు అలాంటి మంచి పథకం నువ్వు దూరం చేసినావు కాబట్టి నువ్వు ఆంధ్ర రాక్షసుడివి. నీ రావణ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వందనకు నా పాదాభివందనాలు.